అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి చాలా మంచి శాలరీ అనేది వస్తుంది. పే స్కేల్ ఒకసారి చూసుకున్నట్టయితే 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు అనేది పే స్కేలు. ఎలివెన్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 40,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే 1,20,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది పెరుగుతుంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీ సొంత జిల్లాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించే అద్భుతమైన అవకాశం ఇది. 2 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సుమారు 1000 నుంచి 1,500 వరకు కూడా ఉద్యోగాలు ఈసారి ఉండే అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ పోస్టుల సంఖ్యకి సంబంధించినటువంటి వివరాల్ని నేను మీకు అందిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ అవ్వకండి. డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకి అలాగే బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మంచి జీతంతో డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి నోటిఫికేషన్స్ అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో డిప్లొమా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది డిప్లొమా బీటెక్ చేసిన తర్వాత ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తూ ఉంటారు. ప్రభుత్వ సంస్థల్లో కూడా భారీ జీతంతో ఉద్యోగాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేయండి, అప్లై చేయండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 విభాగాల్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్లో సివిల్, మెకానికల్ విభాగాల్లో జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ విభాగంలో జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే సిపిడబ్ల్యూడిలో ఎలక్ట్రికల్ విభాగంలో జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్లో సివిల్ విభాగంలో జేఈ పోస్టులు ఉన్నాయి. అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సివిల్ విభాగంలో జేఈ పోస్టులు ఉన్నాయి. అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో కూడా జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎంఈఎస్లో క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాల్లో కూడా జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఫరక్కా బ్యారేజ్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ 3 విభాగాల్లో కూడా జేఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో సివిల్ విభాగంలో జేఈ పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే మెకానికల్ విభాగంలో కూడా జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్లో మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో జేఈ పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఒక్కో సంస్థలో ఉన్నటువంటి పోస్టులకి ఒక్కో రకమైనటువంటి అప్రైజ్ లిమిట్ అనేది ఇచ్చారు. కొన్ని పోస్టులకి 32 సంవత్సరాల వరకు అప్రైజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి 30 సంవత్సరాల వరకు అప్రైజ్ లిమిట్ ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి 27 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ పోస్ట్కి ఎటువంటి అప్రైజ్ లిమిట్ ఉంది అనే వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండర్రిజర్వ్డ్ అయితే 10 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫిమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళెవరూ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఈ అప్లికేషన్ ఫీజుని పే చేసే అవకాశాన్ని కల్పించారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే సిపిడబ్ల్యూడిలో ఉన్నటువంటి సివిల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే సిపిడబ్ల్యూడిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగాలకి సివిల్ విభాగంలో 3 years డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఈఎస్లో ఉన్నటువంటి సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 years డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక డిప్లొమా పూర్తి చేసినట్టయితే మీకు 2 years పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. బీటెక్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే
ఎంఈఎస్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మెకానికల్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కనుక అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి 2 years పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే ఎంఈఎస్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్ విభాగానికి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 3 years డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉన్నటువంటి మెకానికల్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫర్రకా బ్యారేజ్లో జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫర్రకా బ్యారేజ్ ప్రాజెక్టులో జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఉద్యోగాలకి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లోని సివిల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 3 years డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ ఇన్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ విభాగంలో కూడా 3 years డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years పాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లోని సివిల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లోని జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లోని జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేవల్ క్వాలిటీ అష్యూరెన్స్లోని జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఉద్యోగాలకి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అలాగే నేవల్ క్వాలిటీ అష్యూరెన్స్లోని జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లోని సివిల్ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లోని జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఉద్యోగాలకి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి జూనియర్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.